అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం. ఇలా సబ్మిట్ చేసిన ఏవీసీ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు మాత్రమే ఎస్టీఓలకు చేరుతాయండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీ ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం అవసరము. ఈ ప్రక్రియ పెన్షన్ కోసం ప్రభుత్వానికి తప్పనిసరిగా అవసరం అండి. సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి జీవించి ఉన్నారు అని ధృవీకరించబడుతుంది. ఏవీసీ సబ్మిట్ చేయాల్సిన సమయం ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోపల ఏవీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు లోపల సబ్మిట్ చేయకపోతే మీ పెన్షన్ నిలిపివేయబడుతుంది. తదనంతరం పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రక్రియ కూడా పాటించాల్సి ఉంటుంది. ఏవీసీని ఎలా సబ్మిట్ చేయాలి? జీవన్ ప్రమాణ్ పోర్టల్, అలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ మరియు ఫేషియల్ అథెంటికేషన్ యాప్ ద్వారా కూడా ఏవీసీని సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లో సబ్మిట్ చేయడం మొదటిది జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. ఫేషియల్ అథెంటికేషన్ యాప్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చండి. రెండో పద్ధతి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో సర్టిఫికేట్ అప్లోడ్ చేయవచ్చు. సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీ ఆధార్, పెన్షన్ డీటెయిల్స్ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను సబ్మిట్ చేయవచ్చు. ఫిజికల్ మాన్యువల్ సర్టిఫికేట్ పాత విధానం ప్రకారం గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్తో యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ని బ్యాంకులో అందజేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేయబడింది. ఇక వైకల్యమైన వారి కోసం ప్రత్యేక వెసులుబాటు. బయోమెట్రిక్ లేదా ఐరిస్ గుర్తింపు సాధ్యం కాకపోతే వారసులు లేదా కుటుంబ సభ్యులు సంబంధిత ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలపాలి. అధికారుల ద్వారా వీడియో కాల్ వెరిఫికేషన్ లేదా సైట్ అంటే అక్కడికే వచ్చి మీరున్న ప్లేస్కి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఏవీసీ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది? గడువు లోపల ఏవీసీ సబ్మిట్ చేయకపోతే గ్రేస్ పీరియడ్ తర్వాత పెన్షన్ నిలిపివేయబడుతుంది. ఆపై పెన్షన్ పునరుద్ధరణ కోసం మాన్యువల్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. స్వయంగా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఏవీసీ సబ్మిట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ పెన్షన్ ఐడి నెంబరు, ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, బ్యాంకుకు లింక్ అయిన మొబైల్ నెంబరు, ఓటీపీ కోసం అవసరం. ఇవైతే అవసరం అవుతాయండి. సమయపాలన ఎందుకు ముఖ్యం? జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లోనే సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు మాత్రమే ఎస్టీఓ గారికి చేరుతాయి. గడువు మించిన తర్వాత లేదా ముందుగా సబ్మిట్ చేసినవి చెల్లవు. మరిన్ని ముఖ్యాంశాలు నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో దాఖలు చేస్తే వాటిని ఎస్టీఓ గారు పరిగణించరు. పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చా అంటే ఇది IPS 95 పెన్షన్ స్కీమ్కు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఈ అవకాశం లేదు. ఏవీసీ సబ్మిట్ చేయగల ప్రదేశాలు నెట్ సెంటర్ ద్వారా, ఏదైనా ఎస్టీఓ కార్యాలయం ద్వారా, మూడోది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా, నాలుగోది ఆండ్రాయిడ్ ఫోన్లో ఫేషియల్ అథెంటికేషన్ యాప్ ద్వారా, ఐదోది మీ వద్ద బయోమెట్రిక్ డివైస్ ఉంటే సొంత కంప్యూటర్ లేదా ఫోన్లో కూడా సబ్మిట్ చేయవచ్చు. ఈ 5 విధాలుగా కూడా సబ్మిట్ చేయవచ్చు. పెన్షనర్లకు సూచనలు గడువు లోపలే ఏవీసీని సబ్మిట్ చేయడం అత్యవసరం. ఇబ్బందులు లేకుండా సంబంధిత కార్యాలయాల్లో సమయానుసారం మీ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయండి. ఏవైనా అనుమానాలు ఉంటే సంబంధిత పెన్షన్ కార్యాలయ అధికారులను సంప్రదించండి. ఈ విధంగా ఏవీసీ సబ్మిషన్పై సక్రమ సమాచారం అందించుకొని సకాలంలో పెన్షన్ పొందడానికి చర్యలు అయితే తీసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.